అబ్రహాము గారు చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు, ఇది తప్పు కదా, అతను విశ్వాసులకు తండ్రిలా అవుతాడు. రైట్. అబ్రహాము గారు చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు, ఇది తప్పు కదా అన్నారు కదా, ఇది ఏం కదా, తప్పు కదా, అతను విశ్వాసులకు తండ్రిలా అవుతాడు. ఇక్కడ రెండు ప్రశ్నలు మీరు వినాలి. మొదటిది, అబ్రహాము కూడా మనలాంటి మనిషి. అతన్ని దేవుడు పెళ్లికి ముందు పిలిచాడా, పెళ్ళి అయ్యాక పిలిచాడా? కదా, పెళ్ళి అయ్యాక పిలిచాడు. ఇది ఒకటి క్లారిటీ అయిపోయింది. పెళ్ళి అయ్యాకనే అతను దేవుడు పిలిచాడు, అతను పిలిచిన తర్వాతనే విశ్వాసులకు తండ్రి అయ్యాడు, పెళ్ళికి ముందు అయితే కాదు. ఇది ఫస్ట్ క్లారిటీ. ఇక రెండోది, మీరు అడుగుతున్న ప్రశ్న ఏ కాలానికి సంబంధించింది అనేది కూడా చూడాలి. ఏ కాలానికి సంబంధించింది? మెసొపొటేమియా నాగరికత కాలానికి సంబంధించింది. మెసొపొటేమియా నాగరికత కాలం. ఇప్పుడు మొన్న మేము పాట కోసం షూటింగ్కి వెళ్ళి వస్తుండగా రెహమాన్ తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు షూట్ చేయడానికి వచ్చాడు నాతో పాటు. ఈ తమ్ముడిని నేను క్వశ్చన్ అడిగా, అరే తమ్ముడు, మీలో చెల్లిని పెళ్లి చేసుకుంటారనేది ఒక వాదన ఉంది, ఇది నిజమేనా అని అడిగితే అదేం లేదన్నయ్య నాకు తెలిసి, అంటే అక్కా చెల్లెల పిల్లలు పెళ్లి చేసుకుంటారని చెప్పాడు. అక్కా చెల్లెల పిల్లలు కూడా మనం ఏమనుకుంటాం? మీరు చెప్పండి, ఏమనుకుంటారు? ఈ తరంలో మాట్లాడుతున్నాను, అబ్రహాం గారు గొడవ వదిలేయండి. ఈ తరంలో అక్కా చెల్లెల పిల్లల్ని ఏమనుకుంటాం? పిన్నిగారి పిల్లలు నాకు ఏమవుద్ది? పిన్నిగారు అమ్మాయి చెల్లెలే కదా అవుతుంది. సో అంటే పిన్నిగారు అమ్మాయిని వాళ్ళు పెళ్లి చేసుకుంటారని కొంతమంది అన్నయ్య అని చెప్పాడు. కొన్ని చోట్ల అన్నదమ్ముల పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తారట. కొన్ని సంప్రదాయాల్లో, మన భారతదేశంలోనే నార్త్ సైడ్ కొన్ని సంప్రదాయాల్లో పెళ్ళిళ్ళు చేస్తారు. ఇక్కడ అబ్రహాం పెళ్లి చేసుకుంది ఓన్ సిస్టర్నే కాదు, అంటే వాళ్ళ తల్లికి పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు అబ్రహాము. ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? తన తండ్రికి వేరే భార్య ఉందట, ఆ భార్యకి పుట్టిన కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. అంటే మెసొపొటేమియా సంప్రదాయంలో తల్లులు వేరైతే పెళ్ళిళ్ళు చేసుకునేవారు, అది వాళ్ళ సంప్రదాయం, అది ఆ జాతి ఆచారం. ప్రతి దేశంలో కొన్ని జాతులు, కొన్ని ఆచారాలు, కొన్ని ఆచార సంప్రదాయాలు ఉన్నాయి. ఆ ఆచార సంప్రదాయాలు బట్టి చాలామంది పోతున్నారు. ఇప్పుడు అంతెందుకు, మన వాతావరణంలో అక్క కూతుర్ని పెళ్లి చేసుకుంటారు, కొంతమంది చెల్లెలు కూతుర్ని పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మా చెల్లిగారు అమ్మాయి పెళ్లి చేసుకున్నాను అన్నాడు ఒక ఆయన. అక్క కూతుర్ని కూడా, అంటే మేనమామ, అక్క కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు, అతను కూడా ఎవరు? మేనమామ. కొన్ని చోట్ల దాన్ని ఒప్పుకోరు. సో ఇవన్నీ కూడా ఎప్పుడో ఓల్డ్, ఏనాటి కాలం అది, ధర్మశాస్త్రం రాకముందు, ఆజ్ఞలు లేవు, ఏమీ లేవు. అప్పుడు ఆజ్ఞ లేనప్పుడు జరిగిన దాన్ని చూసి ఇది తప్పు కదా అని నువ్వు ఎలా డిక్లేర్ చేస్తావు చెప్పు? ఇది తప్పు కాబట్టి ఇంక విశ్వాసులకి తండ్రి కాకుండా పోతాడా? దావీదు ప్రవక్త కాకుండా పోతాడా పాపం చేసినందుకు? ప్రవక్తేనా? మీలో ఎవరు నీతిమంతులు ఉన్నారో ఒకసారి చెప్పండి, చెయ్యొద్దండి, నేను పరిపూర్ణంగా నీతిమంతుడిని అన్నవాళ్ళు చేయొద్దండి. నాలో ఏ పాపం లేదు, నాలో ఏ దోషం లేదు అన్నవాళ్ళు ఎవరు ఉన్నారు? ఇక్కడ ఉన్నారా? ఈ మైండ్ సెట్ కూడా మారాలి. మనకి ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మచ్చలేని మనిషిని నేను, అందరికీ మచ్చండి అనుకుంటాం మనం. కానీ మనకి ఎంత పెద్ద మచ్చ ఉందో మనకు తెలియదు. అసలు మనం మచ్చలేని వాళ్ళు అనుకుంటాం మనం. అందుకే మనకి భక్తులు కూడా ఎలా కనబడతారు? పాపాత్ములకు కనబడతారు. దాదాపు మీరు అడుగుతున్న ప్రశ్న, అదో 2000, ఇదో 2000, 4000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళారు దగ్గర. అంటే అప్రాక్సిమేట్లీ చెప్తున్నా, అప్రాక్సిమేట్లీ 4000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి అక్కడ క్వశ్చన్ చేస్తున్నారు మీరు. 4000 సంవత్సరాల కిందట, అది మెసొపొటేమియా నాగరికతలో వాళ్ళు ఎలా బతికేవారో, వాళ్ళ సిద్ధాంతాలు, హర్ప, మహెంజోదారో, సింధు నాగరికతల్లో ఎలాంటి పరిస్థితులు ఉండేవో చరిత్ర చెప్తోంది. ఈజిప్షియన్ సంస్కృతి ఎలా ఉండేదో చరిత్ర చెప్తోంది. చరిత్ర చదువుతుంటే వాళ్ళకు వావి వరుసలో పద్ధతిలో కొన్ని విచిత్రంగా ఉండేవి. మనకి వచ్చేసరికి కొన్ని విచిత్రంగా వచ్చాయి. ధర్మశాస్త్రం వచ్చాక ఇంకొన్ని మారాయి. ధర్మశాస్త్రం ఇప్పుడు వచ్చింది, అబ్రహాం కాలంలో రాలా, మోషే కాలంలో వచ్చింది. మనం చదువుకుంటున్నటువంటి కొన్ని పుస్తకాల్లో కూడా, మన ఇండియన్ మైథాలజీలో కూడా ఇలాంటి సంఘటనలు కొన్ని ఉన్నాయి. గ్రీక్ మైథాలజీలో కొన్ని ఉన్నాయి, రోమన్ మైథాలజీలో కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఆజ్ఞ వచ్చింది, ఆజ్ఞ వచ్చాక ఒక లెక్క, ఆజ్ఞ రాకముందు మరొక లెక్క. అర్థమైందా పాయింట్? ఆజ్ఞ వచ్చినప్పుడే పాపం అమల్లోకి వస్తుంది, ఆజ్ఞ రానప్పుడు పాపం అమల్లోకి రాదు. సో కాబట్టి అబ్రహాం గారు ఏ తప్పు చేయలేదు. అబ్రహాము ఓన్ తల్లి కూతురుని చేసుకోలేదు పెళ్ళి అయినా. ఇది క్లియర్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. రెండోది, ప్రసంగాలు రాశారు. బాప్తిస్మం తీసుకోకుండా పరలోకం చేరడం అసాధ్యం. కొత్త నిబంధన ప్రకారం కానీ క్రీస్తుని సిలువ వేసినప్పుడు ఆయనతో 2 దొంగలు సిలువ వేశారు. వారిలో ఒక దొంగ నన్ను పరదేశంలో జ్ఞాపకం చేసుకోమని క్రీస్తుని అడుగుతాడు. పరదేశంలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతాడా? అలా అడగడు కదా. నీవు నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని కదా అడుగుతాడు. అప్పుడు ఈయన అంటాడు కదా, నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని. మీరు తప్పు రాశారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ దొంగతో, నువ్వు నిశ్చయంగా నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్తారు. మరి బాప్తిస్మం పొందకుండా పరదేశం ఎలా సాధ్యం? కొన్ని 100 సార్లు చెప్పేశాను ఇది. రాఘవ్ గారు అడుగుతున్నారు. వెరీ నైస్. ఇప్పుడు
శిలువ మీద దొంగ మరణించే సమయానికి ఆ దొంగ ప్లేస్లో మీరుంటే బాప్తిసం తీసుకోవడానికి అవుతుందా? ఆయన ఎప్పుడు మారు మనసు పొందాడు? శిలువ ఎక్కాకనా ఎక్కక ముందా? ఎక్కాక. ఎక్కడం అంటే అర్థం ఏంటి? ఇంకా ఈ చేతికి ఈ చేతికో మేకుంది, ఈ చేతికో మేకుంది, కాళ్ళకు కూడా ఏమున్నాయి? మేకులు ఉన్నాయి. ప్రభువా కొంచెం సహాయం చేసి ఈ మేకులు పీకేస్తే నేను వెళ్ళి ఎవరో ఒకరిని పట్టుకొని బాప్తిసం తీసుకొని మళ్ళీ వచ్చేస్తా. అప్పుడు మళ్ళీ మేకులు కొట్టేస్తే నీతో పాటు చచ్చిపోతా, అప్పుడు నీతో పాటు వస్తా. అవుతుందా? అవుతుందా? అవదు కదా. ఇదొకటి. అయితే నీకు అర్థమయ్యే భాషలో వాక్యానుసారంగా మరోటి చెప్తా. అదేమిటంటే, అప్పటికింకా యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం అనేది అమల్లోకి రాలేదు. అప్పటికి యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం అమల్లోకి రాలేదు. మీరు విన్నది కరెక్టే. అప్పటికున్న బాప్తిస్మం ఏంటో తెలుసా? ఆయనకు మార్గం సిద్ధపరచడానికి వచ్చినటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను పాత నిబంధన ప్రకారంగా మారు మనస్సు విషయమై ఇస్తున్నటువంటి బాప్తిస్మం. అక్కడ క్రీస్తు లేడు. మారు మనస్సు విషయమై ఇస్తున్న బాప్తిస్మం యూదులు తీసుకునేవారు. అసలు బాప్తిస్మం అనేది యూదులకు పరిచయం లేదు. అందుకే నీకు మార్గం సిద్ధపరచడానికి నేను ఒక ప్రవక్తను నీకు ముందుగా పంపుతున్నాను. అతను నీకు మార్గం సిద్ధపరుస్తాడు. ఇతడు వచ్చి యూదులకి బాప్తిస్మాన్ని పరిచయం చేశాడు. బ్యాప్టిజం, నీటిలో సమాధి చేయుట అనే దాన్ని యూదులకు పరిచయం చేశాడు. ఎవరు? బాప్తిస్మం ఇచ్చి యోహాను. దానివల్ల యూదులకు బాప్తిస్మం పరిచయం అయింది. అది పరిచయం అయిన తర్వాత యేసు ప్రభు నామంలో బాప్తిస్మం, యేసు ప్రభు పునరుద్ధానం తర్వాత శిష్యులు మొదలుపెట్టారు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను, క్రీస్తును గూర్చిన సువార్తను ప్రకటించండి. ఆ క్రీస్తును గూర్చిన సువార్త విని మారు మనసు పొందిన వాడు బాప్తిస్మం పొందుతాడు. ఇది యేసుక్రీస్తు నామమున ఇచ్చేటువంటి బాప్తిస్మం. అంతకుముందు మరి యోహాను ఇచ్చిన బాప్తిస్మం ఏంటి? జస్ట్ యూదులకి మాత్రమే, మిగిలిన అన్ని జనులకు కాదు, కేవలం యూదులకు మాత్రమే. కేవలం యూదులకి మారు మనస్సు విషయమైన బాప్తిస్మం ఇచ్చేవాడు. ఆ ఇస్తూ కూడా ఏం చెప్పాడు అనుకుంటున్నారు? నా వెనక ఒక ఆయన వస్తున్నాడు, అతడు నాకంటే శక్తిమంతుడు. నేను ఇప్పుడు మీకు నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చి ఉన్నాను, కానీ ఆయన మీకు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మం ఇస్తాడు. నాకంటే శక్తిమంతుడు. ఆయన కాలుకున్న చెప్పుల తాడు విప్పడానికి కూడా నేను అర్హుణ్ణి కాదు. అంటే మార్గం సిద్ధపరచడానికి వచ్చినటువంటి ఈయన బాప్తిస్మాన్ని పరిచయం చేశాడు. ఆ బాప్తిస్మాన్ని ఫుల్ఫిల్ చేసింది ఎవరు? యేసుక్రీస్తు. ఈ మధ్యలో తగిలాడు దొంగ. అటు కాదు, ఇటు కాదు, ఇతను దొంగ. దేవుడు అన్యాయస్తుడు కాదండి, అదొకటి గుర్తుపెట్టేసుకోండి. మీరు బాప్తిస్మం మ్యాండేటరీ అనుకుంటున్నారు. ఒక మనిషి మా సువార్త విని మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకునే అవకాశం ఉండి తీసుకోకపోతే అదొక లెక్క. అసలు బాప్తిస్మం తీసుకునే అవకాశం లేకుండా కూడా మారు మనసు పొంది చచ్చిపోతే దేవుడు పక్షపాతి కాడు కదా. ఏదో ఉంటుంది, ఆయన లెక్కలు ఉంటాయి. ఆయన లెక్కలు మనకు అర్థం కావు. కాబట్టి నువ్వు కొలత కొలిచేసి అందులో అందరిని ఇరికించేయకు. నా చొక్కా నువ్వు వేసుకుంటే నీకు సెట్ అవుద్దా? నీ చొక్కా నేను వేసుకున్నా నాకు సెట్ అవ్వదు. దేవుని తీర్పులు శోధింపని ఎంతో నసక్యములు. ఇప్పుడు ఒక వ్యక్తి తప్పిపోయి అడవిలోకి వెళ్ళిపోయి జనసంచారం లేని చోట చావుకు దగ్గరగా ఉండి అప్పుడే మారు మనసు పొంది ప్రభువును వేడుకొని ప్రభువును క్షమాపణ కోరుకుని పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టి మారు మనసు పొందాడు అనుకుందాం. అక్కడ బాప్తిసం పొందడానికి సాధ్యం కాలేదు, ఆ అడవిలోనే చచ్చిపోయాడు అనుకుందాం. కాసేపు అనుకోండి, ఇది జరగదో జరిగింది అనుకోండి కాసేపు. ఇప్పుడు తీర్పు దేవుని కోర్టులోకి వెళ్ళింది. దేవుడు అతనే నరకంలోకి పంపించాడు. మీరు ఎలా రియాక్ట్ అవుతారు చెప్పండి? తప్పంటారా ఒప్పంటారా? రైటే, వేసే ప్రభా, నరకలు వేసి బాప్తిసం పొందలేదు ప్రభా అన్ను అన్నావు అనుకో. అప్పుడు నేను వచ్చి అంటాను, ప్రభా అతను బాప్తిసం పొందలేదు నరకలు వేసేమని ఈవిడ చెప్పింది కదా. నా సమాధానం ఏంటంటే, అతను బాప్తిసం పొందలేదు కాబట్టి నరకలో వేసేయమని ఈవిడ అంటుంది. ఈవిడ ఇవ్వలేదు కాబట్టి ఆయన నరకలు వేసే, ఈవిడ కూడా నరకలు వేసాను అని నేను ఎలా ఇస్తాను? నేను అన్నాను అక్కడ అంటావు నువ్వు. నన్ను ఏమంటావు నువ్వు? నేను ఉంటాను అక్కడ. మన ఇద్దరికి పంచాయతీ. ఇప్పుడు నన్ను ఏమంటావు నువ్వు? నేను ఉన్నాను అక్కడ, నేను ఉంటే ఇస్తాను, నేను లేను కదా అని అంటావు. అప్పుడు నేనేమంటానంటే, మరి నువ్వు కదా, ఎవరో లేరు కదా అక్కడ, ఎవరు ఉంటే తీసుకునేవాడు. ఆయన ఎవరు లేకుండా తీసుకోకుండా చచ్చిపోయాడు. కానీ అతను మారు మనసు పొందాడు, ఏడుస్తున్నాడు, కన్నీరు గారుస్తున్నాడు, ఎవరు దొరకలేదు, చచ్చిపోయాడు. సో ఇలాంటి కొన్ని డిఫికల్ట్ తీర్పులు కొన్ని ఉంటుంటాయి. కొన్ని తీర్పులకి జడ్జిల బుర్రలు పగలగొట్టేసుకుంటారు. రాజ్యాంగానికి బయట జరుగుతుంటాయి కొన్ని సంగతులు. అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ ఏమైనా వస్తే దేవుడు న్యాయమైన వాడు, ఆయన చూసుకుంటాడు. మీరు అందరికీ తీసుకొచ్చి ఒకటే చొక్క వేసేయకండి. ఏమో ఎవరి జీవితంలో ఏం జరుగుతుందో. ఇప్పుడు బాప్తిసం తీసుకొని మారు మనసు పొందేశానని చెప్పి చెడిపోయి సాతానికి అడిగి సీక్రెట్గా చోటి చెట్టాడు అనుకో, నీ దృష్టిలో గొప్పోడే. కానీ దేవుడు బోతత్వ వేసి చూసిన తర్వాత నచ్చలేదు దేవుడికి. ఏం చేశాడు? అప్పుడు తీర్పు కరెక్ట్గా ఉంటుంది ఆయన దగ్గర, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి తీర్పు తీర్చువాడు మన కన్న తండ్రి. అందుకని అందరికీ ఒక చొక్కా తొడక్కండి, చూసుకుంటాడు ఆయన చూసుకుంటాడు. శిలువ మీద దొంగ సెపరేట్ క్యాండిడేట్, ఆయన సెపరేట్. అంత అద్భుతంగా జరిగింది అది అసలు నిజంగా ఒక అద్భుతమైన ఘట్టం అది. ఆ దొంగలతో మళ్ళీ ఆ దొంగలు ఇద్దరు దొంగలు మారలా, ఒక దొంగే. ఇద్దరు దొంగలు దూషించారు యేసు ప్రభుని. ఇతను కూడా ముందు మారలా, సిలువెక్కిన వెంటనే మారలా.
9 గంటలకు ఎప్పుడో సిలువేశారు, 3 గంటలకు కదా మరణించింది. ఈ 6 గంటల కాలంలో ఎంతసేపు మార్పు లేకుండా ఉన్నాడో తెలియదు, కానీ ముందు దూషించాడు, 2 దొంగలు దూషించారు. తర్వాత ఒక దొంగలో మార్పు వచ్చేసింది. ఆ తక్కువ టైంలో మారు మనసు పొంది పరదేశకి వెళ్ళిపోయాడు. స్పెషల్ సీట్ అది, రిజర్వేషన్ అలాగైంది ఆయనకి. అందరికీ అవ్వదు అలాగా. సో అవకాశం ఉన్నవాడికి ఒకలా ఉంటుంది తీర్పు, అవకాశం లేనివాడికి ఒకలా ఉంటుంది. ఆయన విధులు, ఆయన విధానాలు ఆయనవి, మనం ఎవరో మధ్యలో వచ్చాం. ఆయన అంటాడట, అరే నాకు పొద్దున వచ్చినా అదే జీతమా ప్రభా, మధ్యాహ్నం వచ్చినా అదే జీతం అంటే ఆయన అంటాడట, అరే నేను మంచివాడిని అయినందుకు నీకు కడుపు మంటగా ఉందేట్రా, నువ్వు ఒప్పుకున్నది నీకు పడేశాను కదా, అవును మరి ఆడికి పడి ఎడతావు ఎందుకు అన్నాడట. మనం ఎంత కుళ్ళోళ్ళం అంటే, నేను పొద్దున వచ్చానా, నాకు ఎంత ఇస్తానన్నావు 100 రూపాయలు, ఆడు మధ్యాహ్నం కదా వచ్చాడు, మరి ఆడికి ఎంత ఇవ్వాలి, 50 రూపాయలు ఇవ్వాలి, 100 ఎందుకు ఇస్తున్నావు, నీకు ఎంత ఇస్తాను నేను 100 ఇస్తానన్నాను, ఇచ్చానా, ఇచ్చావు, నీ 100 పట్టుకుని నువ్వు సావచ్చుగా, నీ 100 నీకు వచ్చిందన్నది కాదు నీకు ఆనందం, ఆడు మధ్యాహ్నం వచ్చి 100 అట్టుపోయాడని ఏడుపు, అంత కుళ్ళు బుద్ధి ఎందుకు నీకు అని ఆయన అంటాడు. నేను మంచివాడనైనందుకు నీకు కడుపు మంటగా ఉందా, నీకు 100 ఇస్తానని ఇచ్చేశాను, వాడికి కూడా నాకు ఇవ్వాలనిపించింది 100 ఇచ్చాను, నీకేంటి పోయే కాలం అంటున్నాడు ఆయన. ఆ కుళ్ళు తీసేసుకోవాలి. కాబట్టి ప్రభువా నీ తీర్పు శోధింపనెంతో అసఖ్యములు. ఏ వ్యక్తి జీవితానికి మీరు ఎలా తీర్పు తీరిస్తే అలా తీర్పు తీర్చండి. మీరు పక్షపాతం లేకుండా ఏం చేస్తారు, తీర్పు తీరుస్తారు. రైటా, క్లియరా? క్లియర్. కాబట్టి సిలువ మీద దొంగ ఏమైనా బాధపడుతున్నారా అలా వెళ్ళిపోయాడని? ఎవరికైనా బాధగా ఉందా? బాధగా చెప్పండి, వెనక రప్పించేద్దాం. వెనక రప్పించేసి మళ్ళీ మీ చేతుల మీద బాప్తిసం తీసుకొని మీ చేతుల మీద బాప్తిసం తీసుకుని మళ్ళీ వెళ్తాడు. ఏమా గట్టిగా ప్రార్థన చేద్దాం, పర్లేదు కదా? ఒప్పుకుంటున్నారా వెళ్ళినందుకు? సిలువ మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన ఎవరు ఆడు, మీరు వెళ్తారో చూసుకోండి ముందంతే. అర్థమైందా? ఆయన కథ అలా ఉండనివ్వండి, అది అంతే, అది మారదు. చరిత్ర 2000 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు నీకు బాధ కలిగిందా? వదిలేండి. నెక్స్ట్ సామెతలు 8:26 చెప్పేశాను కదా. వందనాలు. మాది క్రీస్తు సంఘం, అందులో మా పాస్టర్ గారు యేసుప్రభుని అన్నయ్య అంటారు, పాటలు కూడా అలాగే పాడాలంటారు, అది కరెక్టేనా? వివరణ ఇవ్వగలరు? యేసుప్రభుని అన్నయ్య అంటే అనుకో, స్నేహితుడు అంటే అనుకో, నిత్యుడికి తండ్రి కాబట్టి తండ్రి అనుకో, ఆయన బోధకుడు కాబట్టి రబ్బీ బోధకుడా అనుకో, గురువు అనుకో, ఏవైనా అనుకో, నువ్వు అన్నందుకు కుళ్ళిపోయే ఆయన కాదు ఆయన. అర్థమైందా? యేసుప్రభు అంటే శక్తి అయ్యా, శక్తి ఆయన ఒక శక్తి, దైవశక్తి. ఆ దైవశక్తిని నువ్వు అన్నయ్య, తమ్ముడు, బామ్మద్ది అప్డేట్ అవ్వండి. ఇలాగే అనాలా, అలాగే అనాలా, ఒసే అనాలా, ఒలే అనాలా? అసలు ఏం మనుషులు, ఏం పట్టుకెళ్ళి వీళ్ళు చూసారా, ఇలా అన్నాడు కాబట్టి ఇటు పోతాడండి, అలా అనలేదు కాబట్టి అలాగే పోతాడండి. ఆయన అసలు పట్టించుకోడు. ఇప్పుడు ప్రేమని నిన్న హృదయం ఎలా పిలుస్తుంది? ప్రేమని నిన్న హృదయం. మీ పిల్లాడికి ఓ పేరు పెడతారు, మీరు అందరం పెడతాం పేర్లు పిల్లలకి, కానీ ఆ పేరుతో పిలవం. ఇది నిజమా అబద్ధమా చెప్పండి? అందరం పిల్లలకు పేర్లు పెడతామా? పెట్టామా? ఆ పేర్లతో పిలుస్తున్నామా? ఏమంటాం? అందమైన పేరు ఎట్టి బుజ్జి అంటావు, గజ్జి అంటావు, ఏదో అంటావు, అవునా కదా? నిజం చెప్పు. ఒరే చిన్న అంటావు, బుల్లి అంటావు. ఈ మధ్య మళ్ళీ టీనా, గీనా, జుజ్జు, రజ్జు ఏదో పెడుతున్నారు మీరు. ఏం అర్థమై సావు మనకి. టామీ, బామీ ఇలాగ పెడతారు కదా మీరు. ఎందుకంటే పిల్లలందరినీ అలాగే పిలుచుకుంటారు మీరు, కానీ వాళ్ళ పేర్లు మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. రిజిస్టర్లో పేరు ఉంటుంది, ఇది ఒకటి. కొంతమంది భార్యల్ని, భర్తల్ని అలాగే పిలుచుకుంటారు. ఈ మధ్య చూశారు కదా, బేబీ, బంగారం, లడ్డు, గుడ్డు, ఇవన్నీ మీరు పెట్టుకున్నాయి కదా. ఏ పేరుతో పిలిచినా మీరు హ్యాపీగా పలికేస్తున్నారు కదా. ఇప్పుడు యేసుప్రభు వారు నన్ను అన్నయ్య అన్నందుకు నేను నరకం ఎత్తానంటాడు ఆయన. అరే నువ్వేట్రా, నేనేట నన్నన్నీ అంటాడు, నువ్వు అంటాడా? నన్ను. కాబట్టి అన్నీ పక్కన పెట్టండి. ఆయన మన రక్షకుడు, అది ఒప్పుకోండి ముందు. ఆయన ఎవరు? మన రక్షకుడు. ఆయన మనలాంటి మానవుడు కాడు, ఆయన మహాశక్తి. ఆయన అలాగే అర్థం చేసుకోండి, శరీరధారిగా అర్థం చేసుకోకండి. శరీరధారిగా అయిపోయింది, ఎప్పుడో అయిపోయింది. ఇప్పుడు ఆయన శరీరధారిగా లేడు. ఏదో మన పక్కింటి మనిషిలాగా చూడకండి ఆయన్ని. ఆయన ఇప్పుడు శరీరధారిగా లేడు. ఆయన సర్వశక్తుడు, సర్వాధికారం పొందాడు. ఆయన సమస్తాన్ని పరిపాలించే పరిపాలకుడుగా ఉన్నాడు, సంఘమునకు శిరస్సుగా ఉన్నాడు. ఆయన అలాగే అర్థం చేసుకుందాం. ఈ గొడవల్లోకి దరిద్రం దూరకండి. ఆడేమో అన్నయ్య అనాలంటాడు, ఇడేమో తమ్ముడు అనాలంటాడు, ఆడేమో పెద్ద అనాలంటాడు, చిన్న అనాలంటాడు. మనకి ఎందుకు ఈ దరిద్రం అంతా? మనం ప్రభువా అని పిలుద్దాం. ఏమని పిలుద్దాం? ప్రభువా అని పిలుద్దాం. మరి అన్నయ్య అంటే తప్ప అంటే తప్పేం కదా అనుకోని, భక్తిభావంతో అనుకుంటున్నారేమో అనుకోని, అంత మంచి మనసు ఉండాలి మనకి. అదే పాట ఉంటుంది, ఓరన్నా ఓరన్నా ఏదో ఉంటుంది పాట. అందులో ఏసన్నా ఇది అంటారు కదా, అంటారా? హోసన్నా ఏసన్నా అంటారు కదా. అనుకోనివ్వండి, తప్పే ఉంది, అనుకునేవ్వండి. నిత్యుడకు తండ్రి, ఏసు తండ్రి, ఏసయ్యా. కొంతమంది ఏసయ్యా అనకూడదని ఒకడు, నువ్వు ఎవడరా ఆయన అనకూడదని దానికి. అలాగ అనకూడదంటే
అలాగంటే వీడికి ఇబ్బంది అయిపోద్ది లోపల. అనుకోనేవయ్యా, మా అమ్మని నేను అమ్మ అంటాను, మమ్మీ అంటాను, మా అమ్మ అంటాను, నీకు ఎందుకంట? మా అమ్మే కదా. తప్పుగా పిలిస్తే బాధపడు, తప్పుగా పిలవట్లేదు కదా. ప్రభువే అన్నారు, నేను మిమ్మల్ని శిష్యులని పిలవక ఏమని పిలుస్తున్నాను నేను? ఏమని పిలిచారట ప్రభు మనల్ని? స్నేహితులు అంటే అర్థం ఏంటి? ఫ్రెండ్. యేసు ప్రభు మనకు ఫ్రెండ్ అవుతాడా అంటే ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుకోవాలంటే, నా మధ్య ఎవరో ఒక బోధకుడు హైదరాబాద్లో ఉంటాడు, యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ప్రార్థన చేసేటప్పుడు అంట క్లోజ్నెస్ ఎక్కువైపోయిందంట. పిచ్చి ఎక్కువైంది, క్లోజ్నెస్ కాదు, పిచ్చి ఎక్కువై ఒరే అని పిలుస్తాడంట ఆయన్ని. బుద్ధిహీనమైన మాటలు అవి, కొవ్వు. వెళ్ళి మన ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి రోడ్ షోకి వస్తాడు కదా, ఒరే అని పిలు. ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టేస్తారు లాఠీ పట్టుకొచ్చి. సెన్స్ ఉండాలి. ఒరే అంటాం, అసలు దేవుడిని పట్టుకుని ఒరే అంటామా? ప్రభువుని పట్టుకుని ఒరే గిరే అంటాడంట ప్రార్థనలు, ఒరే అంటాడంట. అప్పుడు విశ్వాసాలు అందరూ, అయ్యి బాబాయ్ మా అయ్యగారు ప్రభుకి ఎంత పెద్ద క్లోజ్ ఫ్రెండ్ అంటే, ఇద్దరు ఒరే రమ్మని ఆవిడ ఎవరో చెప్పింది కదా, నేను రమ్మంటాను, వంట చేసిపోతాడు. అట్టు ఉంటుంది వెళితే వ్యవహారం. ఆడుకుందామంటే వచ్చి వంట చేసిపోతాడు, చీపురట్టుకు తుడిచేస్తాడు, బూజులు దులిపేస్తాడు. దరిద్రగూడి సంత అంతా మనకి తగిలింది. ఈ సత్తనం ఈ సంతనే భరించలేక అందులో మనల్ని కలుపుతున్నారు తీసుకెళ్ళి. మీ ఓళ్ళేనండి, మా ఓళ్ళు కాదు నాయన, నీకు నమస్కారం. వాళ్ళు ఎవరు కూడా మాకు తెలియదు, ఎవరు కూడా మాది మానసిక రోగులు వాళ్ళు. సో కాబట్టి యేసు ప్రభువు వారు మన ప్రభు. ఆయన ఎవరు? మనకి ప్రభు. ఆయన మనకి శిరస్సు. ఆయన మనం గౌరవిస్తాం. కానీ ఆయన మనల్ని సహోదరులని పిలువక అన్నాడు. సహోదరులని పిలుచుటకు సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును. హెబ్రీ పత్రికలు ఉంది కదా మాట, సహోదరులు అన్నాడు, ఆయన అన్నాడు. హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయంలో 12వ వచనంలో ఉందన్నమాట. ఈ హేతువు చేత 12వ వచనం, ఈ హేతువు చేత వారిని సహోదరులని పిలుచుటకు సిగ్గుపడక, ఆయన సిగ్గుపడక నా నామమును నా సహోదరులకు ప్రచురపరుతును అన్నాడు. అక్కడ సహోదరులు అన్నాడా? 13వ వచనంలో మళ్ళీ ఇంకో రెఫరెన్స్ యాప్ట్ చేస్తున్నాడు పౌలు భక్తుడు. నేను ఆయన నమ్ముకుని ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అంటున్నాడు. మళ్ళీ పైనేమో సహోదరులు అంటున్నాడు, కిందేమో దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అంటున్నాడు. మరో చోట ఏమన్నాడు? నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నాను అన్నాడు. అంటే స్నేహితులు అన్నాడు, సహోదరులు అన్నాడు, పిల్లలు అన్నాడు. సో ఒక్కో సందర్భంలో ఆ పరమశక్తి అయినటువంటి ప్రభు, పరమాత్ముడు కుమారుడైనటువంటి ప్రభు అనేక విధాలుగా మనల్ని సంబోధించి ఆయనకి మనకున్న బంధాన్ని వ్యక్తీకరించాడు. దాని హృదయంలో నుండి మీరు స్వీకరించండి, హృదయంలో నుండి ఆయన ఆరాధించండి. కానీ ఇలాగే అనాలి, అలాగే అనాలని కొట్టుకు చావకండి. మీకు సమాధానం గట్టిగా దొరికిందని నేను అనుకుంటున్నాను. రైట్. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలు చదివండి ఒకసారి. ఏముంది అక్కడ? స్క్రీన్ మీద వేయండి రెఫరెన్స్. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 15-17 వచనాలు. ఏంటి? కొందరు అసూయ చేతను, కలహబుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటిస్తున్నారు. బట్ స్టిల్ క్వశ్చన్ బట్ స్టిల్ 19th verseలో పాల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ రెఫరెన్స్ ఎలా అర్థం చేసుకోవాలి? ఓకే, ఇక్కడ పౌలు మాట్లాడుతున్నది దుర్బోధ గురించి కాదు. మీకు అర్థమైందా పాయింట్? దుర్బోధ చేస్తే పౌలు హ్యాపీ ఫీల్ అవడు. 19వ వచనంలో ఏమన్నది? 19వ వచనం కూడా ఏంటి అందులో? ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మరియు నేను ఏ విషయంలో సిగ్గుపడక అప్పటి వాళ్ళు ఇప్పుడు పూర్ణధైర్యంతో బోధించడం వల్ల బ్రతుకు మూలంగా కాదు. 17 చూపించండి, నేనే చూసేస్తాను ఉండండి. ఎందుకు? ఫిలిప్పీ పత్రిక నేను 16 కలహబుద్ధి 15-17 చదువుతాం. కొందరు అసూయతో, కొందరు కలహబుద్ధితో, మరి కొందరు మంచి బుద్ధితో క్రీస్తుని ప్రకటిస్తున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమతోడు చేయమని తలంచుకుని శుద్ధ మనస్సుతో కాక కక్షతో క్రీస్తుని ప్రకటిస్తున్నారు. వీరైతే నేను సువార్త పక్షంలో వాదించడం నియమింపబడిన ప్రేమతో ప్రకటిస్తున్నారు. అయిననేమి మెస్ చేత కానీ సత్యం చేత కానీ ఏ విధం చేత అయినా క్రీస్తు ప్రకటింపబడుతున్నారు. పాయింట్ ఏంటంటే ఇక్కడ పౌలు గారు సత్యం ప్రకటిస్తున్నారు. సాయంత్రం కానీ రేపు కానీ మీకు సబ్జెక్ట్ చెప్తాను, ఈ పాయింట్ మీకు బాగా అర్థం అవుద్ది. యూదులు అపోస్తలులు పౌలుకు వ్యతిరేకమయ్యారు. మీరు అనుకోవచ్చు, ఇదేంటి పౌలుకి యూదులు అపోస్తలు వ్యతిరేకం అవడం అయ్యారు. ఎంత ఏడ్చుంటాడో అప్పుడు పౌలు. వాళ్ళు అదే సువార్త ప్రకటిస్తున్నారు, ఈయన అదే సువార్త ప్రకటిస్తున్నాడు, కానీ ఈయనకు వ్యతిరేకంగా నిలబడ్డారు వాళ్ళు. అక్కడ పౌలు చెప్తున్నది దుర్బోధ గురించి కాదు. నన్ను బాధ పెడుతూ వాళ్ళు క్రీస్తుని ప్రకటిస్తున్నారు, క్రీస్తు ప్రకటింపబడుతున్నందుకు సంతోషిస్తున్నాను, కానీ వాళ్ళు కక్షతోనూ మిషతోనూ క్రీస్తుని ప్రకటిస్తున్నారు. అది చెప్పాడు అక్కడ. అదే ఒకవేళ వాళ్ళు ప్రకటించే దుర్బోధ అయితే ఖచ్చితంగా ఖండించేవాడు. దుర్బోధ చేస్తున్నారని అది కూడా ఖండించాడు. కానీ కక్ష చేతనైతేనేమి, మిష చేతనైతేనేమి, మిష చేతనే కానీ సత్యము చేతనే కానీ ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుతున్నాడు, అందుకు సంతోషిస్తున్నాను అన్నాడు. పాయింట్ అర్థమైందా? ఇప్పుడు నీకు ఇంకా బాగా అర్థమయ్యే మన భాషలో చెప్తా. ఇప్పుడు నేను ఒక మీటింగ్ చేస్తున్నాను. నేను మీటింగ్ చేస్తున్నందుకు ఎవరున్నారు? ఈ అభికి నచ్చలేదు. ఈడు మీటింగ్ చేస్తున్నాడు కాబట్టి మనం చేయాలని చెప్పి ఆ పక్కనే ఆ తెరవతలు ఇంకోటి పెట్టాడు.
ఇప్పుడు ఎక్కడ మీటింగ్ జరుగుతుంది, అక్కడ మీటింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ జరుగుతుందన్న కక్షతో అక్కడ పెట్టాడు అనుకుందాం కాసేపు. ఇప్పుడు నేను ఏమనుకోవాలి? పౌలు గారిలాగా, సర్లేరా బాబు అభి, నా మీద నీకు ఎంత కోపం ఉన్నా అక్కడ పెట్టావు, నాది అయ్యాక పెట్టుంటే ఇంకా బాగుండేది కదా, నాది నేను చెప్పేసిన తర్వాత మళ్ళీ నీది కూడా విందురు కదా, కానీ నువ్వు అలా కాకుండా ఇలా చేస్తున్నావు నువ్వు. సరేలే, ఏదైతేనో క్రీస్తు ప్రకటింపబడుతున్నాడు కదా, నువ్వు చెప్పేది సత్యమే, ఇక్కడ నేను చెప్పేది సత్యమే అయినప్పుడు ఆ మాట నోట్లోంచి వస్తుంది. ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుతున్నాడు, కక్ష చేత కానీ, మెష చేత కానీ, అసూయతో కానీ. నా మీద నీకు కుళ్ళు మంటుందా, ఏదో చేసావు చేసుకోపోని తప్పే ఉంది, అలా కూడా క్రీస్తు అంత హ్యాపీగా యాక్సెప్ట్ చేశాడు. అదే ఒకవేళ తమ్ముడు చేసే దుర్బోధ అయితే మాత్రం ఖచ్చితంగా పౌలు ఏం చేస్తాడు? ఖండిస్తాడు. ఈ రెఫరెన్స్ అలా అర్థం చేసుకోవాలి. అంతే తప్ప ఎవడేం చేసినా క్రీస్తు పేరేటి చేసేస్తే చేసేనేమని అనకూడదు. అందులో సత్యం ఉందా లేదా అది కావాలి ముఖ్యంగా. అర్థమైందా? ఎవరో ఏదో యేసుప్రభు పేరేటి చేసేస్తారు. ఈ మధ్య చూశారు కదా, యేసుప్రభు పేరు మీద ధ్వజస్తంభాలు నిలబెడుతున్నారంట. అసలు ధ్వజస్తంభం అనేది బైబిల్లో ఉందా? అది హిందూ సోదరుల ఆచారం. దాన్ని తెచ్చి ఇందులో పెడతారు. వాళ్ళ శ్లోకాలు, వాళ్ళ సాహిత్యం కాపీ చేసి అదే రీతిలో పాట తయారు చేస్తాడు. అది హిందూ శ్లోకమా తెలీదు, క్రీస్తు పాట తెలీదు, రెండు మిక్స్ చేస్తాడు. అంతకారం ఎందుకు నీకు? కన్ఫ్యూజ్ అవుతారు జనాలు, వాళ్ళు ఇబ్బంది పడతారు. అలా ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిని ఇమిటేట్ చేయకూడదు. మొన్న చెప్పాను కదా, వాళ్ళు అయ్యప్ప మాల, భవానీ మాల మొదలుపెట్టారు. నీళ్ళే మాల మొదలుపెట్టారు, యేసుప్రభు మాల మొదలుపెట్టారా? వాళ్ళు అదే 40 రోజులు, వీళ్ళు అదే 40 రోజులు. ఎందుకు అవసరమా? అలా అవసరమా? నువ్వు నిజంగా క్రీస్తు కోసం బతకాలనుకుంటే ఏమన్నా అడిగాడా నిన్ను? ఏం అడగలే. ఏమన్నాడు? నేరుగా నువ్వు మారు మనసు పొంది కొత్త జీవితం మొదలుపెట్టేమన్నాడు. అది కదా పాయింట్. సో కాబట్టి అది ఏదైనా మంచి జరుగుతుంది అన్నప్పుడు ఓకే అన్నాడు అనమాట. ఏదైనా మంచే కదా జరుగుతుంది, పోన్లే అనుకుంటున్నాడు. అది ఇప్పుడు ఎవరో సత్యంలో నుండి తొలగిపోతాడు, సత్యానికి దూరం అవుతాడు. వెళ్ళి అసత్యంలో కలిస్తే బాధపడతాం. ఇప్పుడు నా మీద కోపం వచ్చి ఎవడో పోతాడు, పోయిన తర్వాత వాడు ఎక్కడికి వెళ్తున్నాడు అని చూస్తే ఎక్కడో మన దగ్గర నేర్చుకున్న దగ్గరికి వెళ్తున్నాడు అనిపించింది అనుకోండి, ఆ పోన్లే అక్కడైనా బాగానే బతికితే చాలు అనుకుంటామా? పోన్లే పోతే పోయాడు, అక్కడైనా బాగా బతికితే చాలు అనుకుంటాం అంతే. ఎందుకంటే సత్యం నేర్చుకున్నోడి దగ్గరికి వెళ్ళాడని హ్యాపీ ఫీల్ అవుతాం. అదే అలా కాకుండా దేవుని సంఘాన్ని విడిచిపెట్టి అసత్యం నేర్చుకునేవాడి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు అనుకున్నప్పుడు ఏమంటాం? ఒక బుద్ధిహీనుడు, అదేం పనిరా, ఇన్నాళ్ళు సత్యంలో ఉండి అసత్యం నేర్చుకునేవాడు దగ్గర పోయి, అసత్యంలో ఉన్నోడి దగ్గర పోయి అని బాధపడతాం కదా. పౌలు గారు కూడా కక్ష చేత కానీ, మెష చేత కానీ ఏమవుతున్నాడంట? క్రీస్తే ప్రకటింపబడుతున్నాడు కదా, పోనే ఉన్నాడు. అది దుర్బోధ గురించి కాదు. అది ఈ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రైట్.